న్యూ ఇయర్ వేళ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. సంబరాల పేరుతో హద్దులు దాటితే ఖబర్దార్ అంటున్నారు నగర పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలుకొని డ్రగ్స్ పార్టీల వరకు నిఘా నీడను ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాలు, పబ్బులు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టనున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఖబర్దార్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పబ్బులు, న్యూ ఇయర్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాలలో కూడా ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలాగే డ్రగ్స్ కూడా దొరకకుండా చూసే ప్రక్రియలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, అయితే మొత్తంగా నగరంలో వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపే విధంగా కూడా నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోని సిపిలు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కూడా సూచిస్తున్నారు. మొత్తంగా ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా కూడా దాదాపు 12 స్పెషల్ ఈగల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ టీమ్స్ ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. ముఖ్యంగా ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రోజు ఏదైతే పబ్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా ఫామ్ హౌస్లు ఈ 3 కూడా ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్గా ఆకస్మిక దాడులు నిర్వహించే అవకాశం ఉందని కూడా ఈగల్ టీమ్స్ అయితే హెచ్చరించి దాదాపు 12 టీమ్స్ కూడా నగర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఇప్పటికే సైబరాబాద్ సిపి, హైదరాబాద్ సిపి 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి సిపిలు కూడా సైబరాబాద్ అవినాష్ మహంతి, రాచకొండ సుధీర్ బాబు, అదేవిధంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ 3 కూడా ఇప్పటికే జీరో డ్రగ్స్ పి లక్ష్యంగానే హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి డ్రగ్స్ వినియోగించుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరైతే ఈవెంట్స్ నిర్వహించే నిర్వాహకులు ఉంటారు వారందరూ కూడా ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా ఇప్పటికే ఆయా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా 3 కమిషనరేట్ ప్రాంతాల్లో కూడా మొత్తం ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే గత 24 నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎప్పటికప్పుడు చేపడతా ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం ఈ రోజు వరకు కూడా దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో 1000 మంది వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తాయి వాహనం నడిపినందుకు పట్టుబడ్డట్లు తెలుస్తుంది. వాళ్ళందరికీ పైన కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ 31 రోజు మాత్రం తాయి వాహనం నడిపితే మాత్రం అందరికీ కూడా కఠిన చర్యలు తప్పవని కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మాత్రం పకడ్బందీగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. పెద్ద ఎత్తున కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్సే లక్ష్యంగా ఏకైతే మొత్తం దాదాపు ఎక్కువ శాతం కూడా డ్రగ్స్ను ఎక్కువ వినియోగించకుండా మొత్తం జీరో డ్రగ్స్ లక్ష్యంగానే ఈ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సి టీమ్స్ కూడా మట్టిలో ఉండి అన్ని గమనిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ న్యూ ఇయర్ వేడుకలు జరిపే విధంగా అయితే పోలీసులు చూస్తున్నారు. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.